హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విజయ బెనాయ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేస్తానే కాఫీ తాగాలనిపించింది. అందుకే కాఫీ చేసుకుందామని పాలైతే స్టవ్ పైన పెట్టేశాను. ఈ ప్యాన్ నేను డీమార్ట్ నుంచి పర్చేజ్ చేశాను. చాలా బాగుంది. షార్ట్ అప్లోడ్ చేశాను కదా, బెండకాయ పులుసు, అది ఇందులో చేశాను. చాలా మంచి టేస్ట్గా వచ్చింది. ఇంకా కాఫీ అయితే చేసుకుందాం పదండి. నాకైతే కాఫీ పొడి ఎక్కువ వేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. లైట్గా వేసుకొని లైట్గా తాగాలనే ఇష్టము. ఇంకా మా హస్బెండ్ కూడా సేమ్ నాలాగనే. మేమిద్దరం కాఫీ లవర్స్. కాఫీ అంటే చాలా ఇష్టం మాకు. నాకైతే ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా కాఫీ అయితే ఉండాలా. ఈవినింగ్ అన్నా తాగనేమో కానీ ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా కాఫీ తాగాలి అని అనిపిస్తుంది. ఇంకా ఈరోజు మేము ఒక చోటుకి వెళ్తూ ఉన్నాము. మీరు ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో, అప్పుడు మీకు అర్థమవుతుంది మేము ఎక్కడికి వెళ్తున్నామని. ఇంకా ఇద్దరికి అయితే కాఫీ ప్రిపేర్ చేశాను, మా హస్బెండ్కి నాకి. ఇంకా మా వారికి అయితే ఎర్లీ మార్నింగ్ కాఫీ ఇచ్చేస్తున్నాను. ఇద్దరం కూర్చొని తాగుతూ ఉన్నాము. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా జర్నీ అయితే ఇంకా ఇలా స్టార్ట్ అయింది. కార్లో వెళ్తూ ఉన్నాము కడపకి. ఇంకా కడప రైల్వే కోడ్ టు కడప ఏమేమి వస్తాయి అనేది ఈ వీడియోలో చూస్తారు మీరు. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అగ్రికల్చర్ కాలేజీ, రైల్వే కోడూరులో ఉంది. ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేది రాజంపేట అయితే చాలా చేంజ్ అయింది. నేను ఒకప్పుడు చూసిన రాజంపేట కన్నా ఇప్పుడు ఇంకా డెవలప్ అయింది. ఈరోజు రాజంపేటలో సిఎంఆర్ షాపింగ్ మాల్ ఓపెన్ అయ్యింది. జర్నీ టైం అయితే 2.5 hours పడుతుంది. ఈ కార్ జర్నీ చేయాలంటే నాకు అస్సలు నచ్చదు. ట్రైన్ ట్రావెల్ అయితే చాలా లైక్ చేస్తాను, కానీ కారు స్మెల్ అంటే వామిటింగ్ లాగా ఫీల్ అవుతూనే ఉంటా. ఇంకా అది పోగొట్టుకోవాలంటే ఈ ఆరెంజ్ పీల్ సహా అట్లనే పెడతాను కార్లో. ఎందుకంటే ఆరెంజ్ పీల్ లాగా స్మెల్ వస్తుంది కదా, అరోమా చాలా మంచిగా వామిటింగ్ సెన్సేషన్ను ఆపుతుంది. అందుకే నాకు చాలా ఇష్టం ఆరెంజ్. ఇంకా ఆరెంజ్ తినుకుంటా ఎట్లో గట్లా రీచ్ అయిపోయాము కడపకైతే. జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు రీచ్ అవుతామా అన్న ఫీలింగే ఉంటుంది నాకు. ఇక్కడనే కాదు, ఎక్కడన్నా ట్రావెల్ చేయాలంటే చాలా బాధ అనిపిస్తుంది ఈ కార్లో చేయాలంటే. అదే ట్రైన్లో అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తా, స్మెల్ అనిపించదు. ఇంకా ఈ కడపలో అంతా మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. రోడ్ల పైన స్టాచ్యూస్ ఉంటాయి కదా, అక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ అయితే ఉంది. ఇంకా నిదానంగా ఒక 5 minutes అయితే అక్కడ ఆగాము. ఇంకా ఈ ట్రాఫిక్లో కొద్దిసేపు ఇరుక్కున్న తర్వాత బయటకైతే వచ్చేసాము. మేము కడపకి ఎందుకు వచ్చాము అని అంటే, మా డాడీ ఐ ఆపరేషన్ చేయించుకున్నాడు. ఇంకా మా డాడీని చూసొద్దాంలే అని, ఇంకా తర్వాత నాతో పాటే మా డాడీని కూడా మాతో పాటే తీసుకొద్దామని ఇంకా మేమైతే కడపకైతే వచ్చేసాము. ఫస్ట్ మేము ఎక్కడికి వెళ్తూ ఉన్నామంటే డాడీ దగ్గరికి కాదు, చర్చ్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము. మీరే చూస్తుర్లేండి, చర్చ్ దగ్గరికి వెళ్తున్నాము మేము. ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకొని మయూరా స్వీట్స్ దగ్గర నుంచి బేషబా ప్రేయర్ హౌస్ అని కనిపిస్తూ ఉంది కదా, అక్కడికైతే వచ్చేసాము. ఎందుకంటే కొన్ని బైబుల్స్ తీసుకోవాలని, ఇంకా కొన్ని సాంగ్స్ బుక్స్ అలా తీసుకోవాలని ఇక్కడే పర్చేజ్ చేసేది. ఇంక ఇక్కడ నుంచి ఇంకా మా డాడీని చూసి అక్కడ మా అత్తమ్మ లంచ్ చేసింటే తినేసి హ్యాపీగా ఇంకా మా డాడీకి చెప్పేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకో డాడీ, ఇంకా మేము మళ్ళీ వస్తామని లైఫ్ స్టైల్కి అయితే వచ్చేసాము. ఈ లైఫ్ స్టైల్కి రావడానికి ఒక కారణం ఉంది. మా వారికి బిజినెస్ ట్రిప్ ఉందని, తన కోసమని కొన్ని బట్టలు తీసుకుందామని లైఫ్ స్టైల్కి అయితే వచ్చేసాం. ఈ లైఫ్ స్టైల్ కడపలో కొత్తగా ఓపెన్ చేశారు, అందుకని ఇక్కడికి వచ్చాము. మేము ఒక చోటుకి వెళ్ళాలి అని అనుకుంటా ఉన్నాము, బట్ అయితే ఇది కనిపించింది, ఇక్కడికైతే వచ్చేసాము. నేను, మా వారు, మా అమ్మ, మా ఐజక్ అందరం కలిసి ఇక్కడ లైఫ్ స్టైల్కి అయితే వచ్చేసాము.
ఈ లైఫ్ స్టైల్లో ఇంకా అన్నీ మొత్తం ఉన్నాయి. ఈ లైఫ్ స్టైల్లో మాల్తో పాటు బార్బిక్యూ నేషన్, సినిమా థియేటర్ ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి. మళ్ళీ స్పెషల్గా హోమ్ సెంటర్ కానీ ఉంది. మా మమ్మీ డ్రెస్సెస్ చూసింది కానీ దాంట్లో ఒక్కటి కానీ మా మమ్మీకి నచ్చలేదు. ఇప్పుడు మా డాడీ కోసమని మేము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఇక్కడ మొత్తం మెన్స్ వేర్ ఉంటుంది. ఇలా ఉంది మెన్స్ వేర్ లుక్ అయితే. ఇంకా నాకు బోరింగ్ కొడుతూనే ఉంటుంది కదా, అక్కడ ఇక్కడ రోమింగ్ చేస్తూనే ఉంటాను. ఇక్కడ నుంచి మా డాడీ షాపింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మాతో పాటు మా అమ్మమ్మ కానీ వచ్చింది. మా అమ్మమ్మ మా డాడీకి సజెషన్స్ ఇస్తూ ఉంది, ఇది తీసుకో అది తీసుకో అని. ఇంకా మా డాడీ ట్రైల్కి వెళ్ళాడు. నాకైతే ఈ డ్రెస్ నచ్చలేదని చెప్పాను. అక్కడైతే కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. అక్కడ ఐ లవ్ ప్లానెట్ అనేది బాగా నచ్చింది నాకు. నా కోసం మా మమ్మీ వీడియో తీసుకోవడానికి, ఫొటోస్ తీసుకోవడానికి కిందికి తీసింది అదే. ఇంకా మా డాడీ అయితే ట్రైల్ వేస్తూనే ఉన్నాడు. ఈ కలర్ అయితే చాలా బాగుంది డాడీకి అయితే. ఇది తీసుకున్నాము. నేనైతే ఊరికేనే ఉంటాను, స్కేటింగ్ చేస్తూనే ఉంటాను. ఇది బాగుంటుంది డాడీకి షార్ట్. మమ్మీ అది బాగుంటుందా? డాడీకి షార్ట్ బాగుంటుంది. చూడాలా హాయ్ చెప్పే హాయ్. అక్కడ కూడా పడతాను చూడు, రివర్స్ ది మళ్ళా కనిపిస్తాను కదా. ఓకే మామ్. ఇంకా మా డాడీ షాపింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ నాకు చూడడానికి మేము వెళ్తాము. అక్కడ క్యూట్గా హ్యాట్స్ కనిపించాయి. మేము కొన్ని పిక్స్ తీసుకున్నాం వాటితో. మన ఇంట్లో దండిగా ఉన్నాయి. సో ఇంకా మేమైతే కిడ్స్ వేర్కు, హోమ్ సెంటర్కు, అంటే పక్కనే ఉంటాయి రెండు. హోమ్ సెంటర్కి అయితే ఫస్ట్ చూద్దామని వచ్చాము. ఎంత క్యూట్ జార్స్లో ఇవి క్యాండిల్స్ ఉన్నాయి. మంచి మంచి అరోమా ఉంటుంది. నాకైతే మా అక్క బావ వాళ్ళు అమెరికా నుంచి పంపించారు. మా అత్తమ్మ మా మామయ్య తీసుకొచ్చారు. చాలా బాగున్నాయి అవి. ఇంకా అందుకు అక్కడ మేమైతే తీసుకోలేదు. హోమ్ సెంటర్లో వీడియో నాట్ అలౌడ్ అని చెప్పారు. నేను కొంచెం తీసిన తర్వాత వాళ్ళు అట్లా చెప్పేసరికి ఇంకా కొంచెం తీసి ఇంకా నేనైతే స్టాప్ చేశాను. చాలా బాగుంది, మస్ట్ విజిట్. దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. హోమ్ సెంటర్ చాలా బాగుంది.
ఇంకా ఇది వాటర్ మా ఐజాక్ నచ్చిందంట అది. ఇంకా ఈ చాలా బాగున్నాయి. ఈ డిన్నర్ సెట్ మా హస్బెండ్కి నచ్చిందంట. ఇంకా కిడ్స్ వేర్కి అయితే వచ్చేసాం. మా కిడ్కు డ్రెస్సెస్ తీసుకుందామని క్రిస్మస్కి జనవరి 1కి ఇదే షాపింగ్. ఇంకా ఆ బ్లూ కలర్ షర్ట్ అయితే తీసుకోలేదు. ఇంకొక షర్ట్ ఇందాక చూపిస్తా ఉన్నాం కదా, ఆ షర్ట్ అయితే తీసుకున్నాము. ఇది నేను తీసుకుందామన్నా బ్లాకు. వాళ్ళ డాడీకి బ్లాక్ అంటే అస్సలు ఇష్టం ఉండదు, బ్లాక్ వద్దంటాడు. ఇంకా వైట్ షర్ట్ కూడా తీసుకున్నాము. ఇది చాలా రీజనబుల్గా ఉన్నాయి కిడ్స్కి ప్రైసెస్. అది ఎంత పడిందో నాకైతే గుర్తుకు లేదు, కానీ ప్రైస్ చాలా తక్కువే. బట్ అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ. ఇంకా అందుకని ఇప్పుడు ట్రైల్ వేసుకొని చూస్తూ ఉన్నాడు కదా మా ఐజాక్, అదే తీసుకున్నాము. మా ఐజాక్ నచ్చిందంట. ఇంకా సరేలే అని అదైతే సైజ్ చూస్తూ ఉన్నాడు, టైట్ ఉందా లూజ్ ఉందా. కొంచెం లూజ్ ఉండేదే కావాలని తీసుకున్నాము. ఈ డ్రెస్ చాలా బాగుంది. ఈ కలర్లో తీసుకోండి. ఏ కలర్లో? నేవీ బ్లూలోనా? బాగుందా? ఓకే. దానికి చాలా బాగుంది. వెరైటీగా ఉంది కదా ఈ టీషర్ట్. పడిపోతుంది. వెరైటీ ఉంది టీషర్ట్. బ్యాగ్ చూడు, ఇట్లా బ్యాగ్ బ్యాగ్ వేసుకున్నట్లు ఏమొద్దు, ఇంకా దండిగా ఉన్నాయిలే కదా నాన్న. వద్దు మా ఉన్నాయి. మమ్మీ బ్లూ కలర్ మనం చూస్తాం చూడు, దానికి ఏ ప్యాంట్ బాగుంటుంది? 100 years. హాయ్ మమ్మీ. హాయ్ బేటా. బ్లాక్ వన్ కూడా ఎత్తుకోరా. రెడ్ అయితే నీ సైజే. ఈ బ్లాక్ కూడా బాగుంది చూడు ఐజాక్. ఇది బ్లాక్. ఇంకా మా ఐజాక్ కోసం షూస్ చూసాం కదా, అవేం తీసుకోలేదు. ఎందుకంటే తన సైజ్ లేవు అక్కడ. అది కాక కొంచెం ఎక్స్పెన్సివ్గా అనిపించింది. ఇంకా సరే మా మమ్మీ అయితే ఇంకా తాడిపత్రికి వెళ్ళాలని మా అన్నయ్యకి కాల్ చేశాడు. ఇంకా కొంచెం సేపు టైం పడుతుంది అంటే, ఇంకా సరే అమ్మని పంపించండి, మీరైతే షాపింగ్ చేసుకోండి, నేను వస్తున్నానని కాల్ చేస్తే ఇంకా మా అన్నయ్య అయితే వచ్చేసాడు. ఇంకా మా అన్నయ్య, పిల్లలు, అమ్మ, గ్రేస్ అందరూ ఇంకా తాడిపత్రికి అయితే స్టార్ట్ అవుతూ ఉన్నారు. మా డాడీ మాత్రం ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు. మా డాడీని అయితే మేము పికప్ చేసుకొని వెళ్తాము. ఇంక వీళ్ళైతే తాడిపత్రికి వెళ్తూ ఉన్నారు. ఇంకా మళ్ళీ మేమైతే లోపలికి వచ్చేసాము. లోపలికి వచ్చేసిన తర్వాత కొన్ని ఆల్ట్రేషన్ ఉంటే ఇచ్చేసి మళ్ళీ కూడా మేము ఇంకా బయటకు వచ్చున్నాము. 1 hour పడుతుందంటే ఇంకా సరేలే అని ఇంకా లైఫ్ స్టైల్ దగ్గరికి వచ్చేసాము. సో ఇక్కడితో షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా బట్టలు తీసేసుకొని ఇంకా మేమైతే ఇంటికైతే వచ్చేసాము. సో ఇక్కడ ఇంకా అమెజాన్ నుంచి నేను ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. అదేంటంటే ఏసీ కవరు. ఇది పర్పుల్ కలర్లో ఉంది. ఫిషెస్ ఉన్నాయి దీనిపైన, ఎంబ్రాయిడింగ్ లాగా వచ్చింది. చాలా బాగుంది ఏసీ కవరు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎవరికన్నా యూజ్ అవుతుందేమో అని షేర్ చేస్తూ ఉన్నాను. ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.